మనసెరిగి లాలించి ప్రేమగా చూసుకుంటే చాలు. ఎంత సుఖపెట్టాడు, ఎన్ని ఇళ్ళు కట్టాడు, ఎన్ని చలవరాతి మేడలు కట్టాడు, ఎన్ని వాహనాలు ఎక్కించాడు వాళ్ళు కోరుకోరు. ప్రేమగా చూస్తాడా, అదొక్కటి చాలు. పట్టాభిషేకం చేసినట్టు సంతోషపడిపోతాడు. ప్రేమగా పలకరిస్తే, ప్రేమగా పెట్టింది తింటే, ప్రేమతో పక్కన కూర్చుంటే, అనునయంతో మాట్లాడితే మా జీవితం సార్థక్యం అనుకుంటాడు. ఇక రెండో కోరిక, ఆయన నా మెడలో తాళి కట్టింది ధర్మప్రజాపత్యర్థం, ఆయనకొక్క కొడుకుని కూతుర్ని కనివ్వాలి. పరమ సంతోషం పడిపోతాయి. నోము వ్రతం చేస్తే పెళ్ళయ్యాక ఆయన కోసం, పిల్లల కోసం, పుట్టింటి కోసం, తన కోసం ఏమి లేదు. వాళ్ళ సంతోషమే తన సంతోషం. తర్వాత ఓ 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చేసాయనుకోండి, ఏమమ్మా ఏం కావాలి అన్నారనుకోండి, నమస్కారం పెట్టినప్పుడు ఎవరైనా అడిగేది ఏమిటో తెలుసా? అయ్యా, ఈ పసుపు కుంకాలతో ఆయన చేతిలో వెళ్ళిపోయేటట్టుగా నన్ను ఆశీర్వదించండి అంట. నేను ఎన్నో సందర్భాల్లో విని ఆశ్చర్యచకితుడిని అవుతుంటాను. ఏమి జాతిరా ఈ జాతి, ఏమి వైభవం రా అని.